ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడువారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులునుగా ఎంచవలెను. ప్రియమైన వర్లారా, బాగుగా పాలన చేయు పెద్దలు అంటే సంఘములో ఉన్న పెద్దలు ఎవరైతే నీతిగా, నిజాయితీగా, నమ్మకముగా మరి పెద్దలుగా పాలన చేస్తున్నారో, పెద్దలుగా వ్యవహరిస్తున్నారో, సంఘాన్ని నడిపించే విషయంలో కావచ్చు, అలాగే సంఘం యొక్క క్షేమాభివృద్ధి విషయంలో కావచ్చు, దైవజనుని యొక్క విషయంలో కావచ్చు, చక్కగా నీతిగా, నమ్మకముగా, యథార్థముగా, స్వలాభమును ఆశించకుండా, పక్షపాతమును చూపించకుండా ఎవరైతే అలా జీవిస్తున్నారో, మరి అంతేకాకుండా అటువంటి వారినంట వారి ప్రయాసకు తగినట్లుగా రెట్టింపు సన్మానమునకు పాత్రునుగా ఎంచవలెను. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఎవరైతే నమ్మకముగా ఉంటున్నారో వారు ఎప్పుడు కూడా రెట్టింపు సన్మానమునికి పాత్రులే. ప్రియమైన వాళ్ళరా, ఒక మాటలో చెప్పాలి అంటే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు అంటే దేవుని ప్రజలండి, దేవుని ప్రజలను నిలవబెట్టడము కోసము, నడిపించటము కోసము ఆనాడు మోషేని ఎంపిక చేశాడు. ప్రియమైన వాళ్ళరా, మోషే తన పనిలో మరికొంతమంది పెద్దలను కూడా ఆయన తీసుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, అంటే దేవుని ప్రజలను నడిపించే విషయంలో ఎవరైతే సరిగా పరిపాలిస్తారో, సరిగా ఉంటారో ప్రియమైన వాళ్ళరా, అటువంటి వారందరూ కూడా రెట్టింపు సన్మానమునికి పాత్రులే. మోషేను దేవుడు పిలిచాడు, కానీ మోషే ఎంతోమందిని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి దేవుని పనిలో ఎప్పుడు, ఎలా, ఎవరు ఏర్పాటవుతారో తెలీదు. అది దైవ చిత్తమే. చక్కగా నీతిగా, నిజాయితీగా చేసేవారిని దేవుడు రెట్టింపు సన్మానమునికి పాత్రులుగా చేస్తాడు. కావున ప్రతి ఒక్కరూ ఆలోచించండి. దేవుని పనిలో వెనకడుగు వేయకుండా, దేవుని సంఘానికి విధేయులుగా జీవిస్తూ, లోబడి జీవిస్తూ, ఇది దేవుడు నాకు అప్పగించిన పని అని ఎప్పుడైతే మనం ప్రయాసపడతామో ఆ ప్రయాసకు తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడు. పౌలు గారి పరిచర్యలో ఎంతోమంది వచ్చారు. ప్రియమైన వాళ్ళరా, ఎంతోమంది తనతో కలిసి పరిచర్య చేయటానికి దేవుడు వారందరినీ కూడా రెట్టింపు సన్మానానికి పాత్రులుగా చేశాడు. ఎందుకంటే దేవుడే ఇచ్చేవాడు అటువంటి రెట్టింపు సన్మానమును. ఎందుకంటే ఆయన కరుణా కటాక్షమును ఒక కిరీటముగా ఇస్తాడు. దయా కిరీటమును దేవుడిస్తాడు, అక్షయ కిరీటమును దేవుడిస్తాడు, జీవ కిరీటమును దేవుడిస్తాడు. ప్రియమైన వాళ్ళరా, కావున మరి నీ ప్రయాసకు తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఎల్లప్పుడూ కూడా దాచిపెట్టాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.